audio jungle. చేయలేరు అని చెప్పినారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో 8.5 సంవత్సరాల కింద మొదలు పెడితే ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. కానీ మన రాష్ట్రంలో 80 ఏళ్ల నుంచి ఎవరు ముట్టుకోనటువంటి, ఎవరు సాహసం చేయనటువంటి భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో చేసినాం. నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వం ఉంటే ఏ విధంగా పనులు జరుగుతాయో దేశం ముందు రుజువు చేసినాం. మే 10వ తేదీ నుంచి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రపంచంలో రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని పాస్బుక్లతో సహా మే 10వ తేదీ నుంచి పంపిణీ చేయబోతా ఉన్నామని సగర్వంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మామూలుగా జరిగేటి కావు. ఒక నిబద్ధత, ఒక్కొక్క పథకానికి రూపకల్పన చేయాలంటే రక్తం రంగరించాలి, మేధస్సును కరిగించాలి, తెలివంది తెలుసుకోవాలి, మేధావులతో మాట్లాడాలి, అధికారులతో గంటలు గంటలు, వారాలకు వారాలు, నెలలకు నెలలు కూడా చర్చలు చేయాలి. గ్రౌండింగ్ జరిగేటప్పుడు కూడా డే టు డే, నైట్, ఈవినింగ్ లేదు, మానిటర్ చేస్తూ ఉండాలి 24 గంటలు. అట్లా చేస్తే తప్ప ఇవి సాధ్యం కావు. ఇక్కడ మన దగ్గర కూడా పార్టీలు ఉన్నాయి. చిన్నవాళ్ళు అర్భకులు ఎన్నడూ రాజ్యం చేయలే. ఆంధ్ర నాయకుల దగ్గర సంచులు మోసిన వాళ్ళు ఇవాళ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. చిల్లర మల్లర యాత్రలు పెట్టి పోయేవారు ఎవరు అంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇవాళ నువ్వు టీపీసీసీ అధ్యక్షునివి. టీపీసీసీ అని వచ్చిందంటే అది తెచ్చింది ఈ గులాబీ జెండా అని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాడు మేము పోరాటం చేయకపోతే టీపీసీసీ రాదు, టోపీసీసీ రాదు, నువ్వు ఎక్కడో ఇంకా కూడా సంచులు మోసుకుంటూ ఉండేవని జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ సృష్టించిందే టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా. ఈ నాయకులు చేసిన త్యాగాలే, 14 సంవత్సరాల పోరాటమే, అన్నం తిన్నమో, అటుకులు బుక్కినమో, ఆకలి పాలైనమో, మీరన్నాడు కొడితే పోలీసు దెబ్బలు పడ్డమో, జైళ్ళలో పడ్డమో, ఆ 14 ఏళ్ల అలుపెరగని మడమదిప్పని పోరాటమే నేటి తెలంగాణ రాష్ట్రం. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, అబద్ధాలు చెప్పచ్చుకొని అబద్ధం చెప్పడానికి కూడా తెలివి కావాలి, అతికినట్టు ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, దేవుడు 4 ఇచ్చిండని. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు, సిగ్గుచేటు. ఇప్పటికే 2-3 సార్లు అవమానపడ్డాడు, అయినా కానీ తెలివితేటలు లేవు, ఎట్లా మాట్లాడానో తెలియదు. ఈ మధ్య సభ బస్సు ఆయన ఏం చెప్తాడు, 150 రూములతోని ప్రగతి భవన్ కట్టుకున్న ముఖ్యమంత్రి అని చెప్తాడు. నేను ఒక్క ఛాలెంజ్ చేస్తా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాయంత్రం 5-6 గంటలకు ఇలా ఈ సభ అయిపోతుంది. 7:30కు నేను ఇంటికాడనే ఉంటా. మొత్తం మీడియాని తీసుకొని నువ్వు రా. ఒకవేళ 150 కాదు 15 రూములు చూపెట్టకపోతే ఆ ప్రగతి భవన్ ముందు నువ్వు ముక్కు నేలకు రాసిపోవాలి. నువ్వు చూపెట్టు 16వ రూము, నేను ముక్కు నేలకు రాయడం కాదు. 8 గంటలకు పోయిన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత దారుణమైన అబద్ధాలా? నువ్వు వెనుకకెళ్ళి దేశభక్తి సినిమా చెప్తా ఉన్నాడు. మంత్రి హరీష్ రావు 10 చెక్కర్లు కొట్టి, ఇరిగేషన్ అధికారులు ఒక 10 చెక్కర్లు కొట్టి, నేను ఒక 2-3 సార్లు నేను కూడా చక్కర్లు కొట్టి, చాలా తెలివితేటలతోని, వినయంతోని, విధేయతతోని కాళేశ్వరం ప్రాజెక్టు ఒప్పందం చేసుకున్నాం. చెనాక కొరాట ఒప్పందం చేసుకున్నాం. ప్రాణహిత చేవెళ్లకు కూడా ఒప్పందం చేసుకున్నాం. ప్రాణహిత ప్రాజెక్టుకు కూడా 3 ప్రాజెక్టులు ఒప్పందం చేసుకొని వస్తే మీరందరూ కూడా వచ్చి 50,000 మంది బేగంపేటలో నాకు వెల్కమ్ చెప్పినారు. ఆ రోజు మాట్లాడిన ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొత్తగా వీళ్ళు తెచ్చింది ఏమీ లేదు, మేమే చేసినాం అన్నాడు. నేను చెప్పిన, నేను బేగంపేటలోనే ఉంటారా భయ్, రాను ఇక్కడికి, ఇక్కడి నుంచి రాజ్భవన్కి పోయి రాజీనామా చేస్తా అని చెప్పిన. తోక ముడిచిన రాలే. పచ్చి అబద్ధాలతోని ఒక్కటే మాట, ఈ ఒక్క మాటతోనే అర్థం చేసుకోవచ్చు ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందనేది ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇష్టం వచ్చినాయని మాట్లాడదాం. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని,
మీ జీవితంలో ఏనాడైనా ఉస్మానియాలో గాంధీలో పేదలు చచ్చిపోతే ప్రభుత్వమే అంబులెన్స్లు పెట్టి వాళ్ళని దించి రావాలని చెప్పి ఎప్పుడన్నా ఆలోచన చేసినారా? మీరు మాత్రం బిల్డింగ్లలో గులికినారు, అందలాలు ఎక్కినారు. పేదలు కూడా మంచి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాలని ఎప్పుడన్నా ఆలోచించినారా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.